రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనము. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకొనుము. ఆమేన్. మనం ఇక్కడ కనుక చూస్తే మనము దేనిని సంపాదించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఆ సామెతకారుడు తెలియజేస్తున్నాడు. మనము జ్ఞానమును విని నేర్చుకోవాలని చెప్పి మనకి తెలియచేస్తున్నారు. విని జ్ఞానము తెచ్చుకొనము అంటే మనము దేవుని గూర్చినటువంటి మాటలు వినినప్పుడు, ఆయన ఈ లోకాన్ని ఎట్టి రీతిగా సృజించాడో మనం తెలుసుకున్నప్పుడు, మరి మనల్ని ఆయన విచిత్రంగా ఎట్టి రీతిగా నిర్మించాడో అనేటువంటి విషయాలను గనుక మనం తెలుసుకున్నప్పుడు మనకు జ్ఞానం అనేది అనుగ్రహించబడుతూ ఉంటుంది. మరి దేవుని గూర్చినటువంటి మాటలు మనకి జ్ఞానాన్ని నేర్పిస్తాయి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మొట్టమొదటిగా మనం వినేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మరి వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట ఎవరి కోసం వినాలి అంటే దేవుని కోసం మనం వినాలి. మరి దేవుని కోసం మనం వినినప్పుడు జ్ఞానము కూడా మనము సంపాదించుకుంటాము. ఆయన యందు భయభక్తులు కూడా మనం సంపాదించుకుంటున్నాం. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు సంపాదించుకుంటామో, ఎప్పుడైతే దేవుని యందు మనము వినేము విధేయతలు నేర్చుకుంటామో, మరి అప్పుడు మనము యథార్థంగా జీవించగలుగుతాం. మన యొక్క హృదయాన్ని మనం యథార్థంగా జీవించడానికి మనం సిద్ధపరచుకునేటువంటి వారముగా ఉండాలి. మనము ఆయన యొక్క త్రోవల్లో నడవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం వంకర త్రోవల వైపు మన మార్గాల్ని మనం తొలగించుకోకూడదు. మనము దేవుని యొక్క మార్గం వైపు మనము నడిచేటువంటి వారముగా ఉండాలి. దేవుని త్రోవలలో మనము నడిచేటువంటి వారముగా ఉండాలి. మనము దేవుని పైన ఆధారపడి దేవుని ఎదుట జీవించేటువంటి బిడ్డలముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమాస్వరూపై ఉన్నటువంటి మా గొప్ప కన్న తండ్రి, మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులను మేము చెల్లించుకుంటున్నాం. ప్రభా, నిజమే అయా, నిన్ను గూర్చి వినేటువంటి ధన్యత, అయా నిన్ను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకునేటువంటి ధన్యత మాకును అనుగ్రహించమని ప్రభా మేము వేడుకుంటున్నాం. ఆయన తండ్రి, యథార్థమైనటువంటి త్రోవల్లో నా తండ్రి నన్ను మమ్మల్ని నడిపించమని ప్రభా మేము బ్రతిమాలుకుంటున్నాం. నిరంతరం నా తండ్రి మీరే మాకు తోడుగా ఉండమని ప్రభా మేము వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.